వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను ఒక మంచి ట్రావెల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి, ఎక్కడ ఉంది, దాని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇచ్చేస్తాను. ఎక్కడ స్కిప్ కాకుండా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈ ప్లేస్కి వెళ్ళే ముందు మీకు ఏ ఏ సామాన్లు పట్టుకు వెళ్ళాలి, ఇలాంటివన్నీ నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇంకా దానికి టైం ఎంత పడుతుంది, ఇది ఎక్కడ ఉంది అసలు, ఇలాంటివన్నీ వీడియోలో నేను చెప్తాను. ఎక్కడ స్కిప్ కాకుండా చూశారు అంటే ఈ వీడియో మీకు అర్థమవుతుందండి. ఇప్పుడైతే మనం వాహ్రాషి అనే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అన్నమాట. ఇది షిల్లాంగ్లోని చాలా చాలా మంచి వాటర్ ఫాల్స్లో ఇది కూడా ఒకటి మాట. ఇదేంటంటే అసలు ఇది ఉన్నట్టు చాలామందికి అయితే తెలియని కూడా తెలియదు. చాలా తక్కువ మంది దీనికి వెళ్తుంటారు. వెళ్ళిన వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది ఎక్కడ ఉంది అంటే మేఘాలయలోని షిల్లాంగ్కి దగ్గరలో సింటంగ్ అనే గ్రామంలోని ఈ వాహ్రాషి అనే వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీని డిస్టెన్స్ అది తెలుసుకుంటే మనకి గోహతి రైల్వే స్టేషన్ నుంచి అయితే వాహ్రాషి వాటర్ ఫాల్స్కి 4 hours 52 minutes పడుతుంది. అంటే 159 kilometers మాట. అలానే మనం షిల్లాంగ్ నుంచి దీని డిస్టెన్స్ చూసుకున్నట్టయితే షిల్లాంగ్ నుంచి వాహ్రాషి వాటర్ ఫాల్స్కి 2 hours 6 minutes అంటే 58 to 59 kilometers పడుతుంది. అలానే గోహతి ఎయిర్పోర్ట్ నుంచి దీని డిస్టెన్స్ చూసుకుంటే 5 hours 12 minutes పడుతుంది. అంటే 181 kilometers. ఇప్పుడు మనం డిస్టెన్స్ తెలుసుకున్నాం. దీని తర్వాత మనకి లొకేషన్ అయితే ఇది షిల్లాంగ్కి దగ్గరలోని సింటంగ్ అనే గ్రామంలోని ఉందిమాట. ఈ సింటంగ్ అనే గ్రామంలో ఉన్న ప్రజలు ఈ వాహ్రాషి వాటర్ ఫాల్స్ మెయింటెనెన్స్ కానీ దాన్ని క్లీన్ చేయటం ఇంకా మొత్తం అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారన్నమాట. అయితే ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్తున్నాం. చూడండి, మీరు చూసినట్టయితే మేము వెళ్ళే టైంలో వర్షం అనేది పడుతుందండి. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఫుల్గా మబ్బు అయితే బాగా ఎక్కువగా ఉంది. వర్షం ఏ టైంలో అయినా పడచ్చు అన్నమాట, అలా ఉంది. ఇక్కడ రోడ్ అయితే చాలా మనకి చాలా గతుకులతో ఉందండి. చాలా వరకు అయితే సీనరీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. మీరు ఫొటోస్ అవి తీసుకోవాలనుకుంటే మాత్రం ఫోన్లో కాకుండా కెమెరా అయితే తెచ్చుకోండి. ఎందుకంటే అంత మంచి సీనరీస్ ఉంటాయి. మనం వాహ్రాషి వాటర్ ఫాల్స్కి వెళ్ళకముందే మనం మధ్యలో చాలా ప్లేసెస్లో ఆపి ఫొటోస్ తీసుకోవచ్చు. అంత మంచి సీనరీస్ ఉంటాయి అన్నమాట. మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వాహ్రాషి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే షాపులు అవి అయితే అసలు ఎక్కువగా లేవు. మీరు తినటానికి మాత్రం స్నాక్స్ అనేవి ఖచ్చితంగా తెచ్చుకోండి. ఎందుకంటే రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ అలాంటివి ఏవి కూడా దారిలో అయితే మనకు ఎక్కడా కనిపించవు. చాలా దూరం వరకు, అంటే 2 hours దూరం వరకు కూడా. మనమైతే సింటంగ్ గ్రామం అంటే విలేజ్కి అయితే వచ్చేసామండి, ఎంటర్ అయ్యాము. చూడండి, ఈ సైడ్న మీరు చూసినట్టయితే సీనరీస్ ఎంత బాగున్నాయో చూడండి. అక్కడ మనకి ఎంత ప్లెయిన్గా ఉంటుందంటే గడ్డి ఎవరో క్లీన్ చేసినట్టు ఉంటుంది. కానీ అసలు అక్కడ అంత క్లీనింగ్ లేకపోయినా కూడా చాలా నీట్గా ఉంచుతారు వాళ్ళు. ఇంకా డస్ట్ అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ పడేరండి. ఇది ఇక్కడే కాదు, షిల్లాంగ్ మొత్తం కూడా మనకి ఎక్కడ చూసుకున్నా డస్ట్ అనేది ఎక్కువ కనిపించదు. చాలా నీట్గా ఉంచుతారు. మనమైతే వాహ్రాషి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుంది అంటే 3 టైర్లా ఉంటుంది అండి. అంటే ఒకదానిపైన ఒకటి అన్నట్టు 3 కనిపిస్తాయి మనకి. ఇక్కడైతే ఇంతకు ముందు అయితే 7 కూడా ఉన్నాయట, 7 టైర్స్ కూడా ఉన్నాయట. అలా అలా ఇక్కడ చెట్లు అవి బాగా పెరిగిపోయి ఇప్పుడైతే మనకి 3 టైర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడ దాని మెయింటెనెన్స్ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రమే దాన్ని క్లీనింగ్ చేయడం, దానికి ఇంకా టికెట్స్ అవి పెట్టడం అలాంటివన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ చిన్న చిన్న షాపులు కూడా ఎక్కువ లేవండి. మేము వెళ్ళింది అయితే సండే మాట, దానివల్ల లేవో ఏమో మాకు తెలియలేదు. కానీ చాలా తక్కువ. మేము అయితే స్నాక్స్ తీసుకురావటం మంచిదైంది. మీరైతే తప్పకుండా స్నాక్స్ అనేవి తీసుకురండి. ఇక్కడైతే అసలు ఏవీ లేవు. అలానే ఇక్కడ మీరు పిక్నిక్ చేసుకోవడానికైతే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. క్యాంపింగ్కి అలాంటివన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏంటేంటి చేసుకోవచ్చు అన్నది నేను ఇంకా ముందు వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే మనం వాహ్రాషి ఫాల్స్కి అయితే వచ్చేసాము.
మనం ఇలా కిందకి వెళ్ళగానే మనకి ఇక్కడ పార్కింగ్ అనేది కనిపిస్తుంది. అక్కడ మనం పార్కింగ్ చేసేయచ్చు. పార్కింగ్ దగ్గర మనకి వాష్రూమ్స్ అనేవి ఉన్నాయి. మనం కిందకి వెళ్ళిన తర్వాత అంటే ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే బాత్రూమ్స్ అవి అయితే లేవండి. చూడండి ఇక్కడైతే బోర్డు అది రాశారు. ఇక్కడ ఏంటి చేయొచ్చు అన్నది. మనిషికి అయితే 50 రూపీస్ తీసుకుంటున్నారు. అదే చిన్నపిల్లలకైతే 20 రూపీస్ తీసుకుంటారు. ఇంకా క్యాంపెయిన్కి వాటికి మనం చేసుకోవచ్చు. ఇంకా పిక్నిక్స్ అలాంటివి చేసుకోవచ్చు. మనం అలాంటివి ఏమైనా చేసుకోవాలంటే ఒక 500 పే చేసి మనం అవి చేసుకోవాలంట. ఇప్పుడైతే చూడండి మేము కిందకైతే వెళ్తున్నాం. కనీసం 1 కిలోమీటర్ ఉందండి. మనం ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే పార్కింగ్ చేసిన తర్వాత ఒక 1 కిలోమీటర్ వరకు మనం నడాల్సి ఉంటుంది. దారి అయితే చాలా బాగుంది. పెద్ద ఏమి టెన్షన్ లేదు మీకు. చూడండి మీకు కనిపిస్తుంది కదా దారి. కొంచెం మెట్లున్నాయి, కొంచెం దారిలాగా ఉంది మాట. ఇంకా ఈ ఫాల్స్ని వాహరాషి ఫాల్స్ అని కూడా అంటారు. ఇంకా రాశి ఫాల్స్ అని కూడా అంటారండి. ఇప్పుడైతే మేము కిందకి వెళ్తున్నాము. ఇక్కడైతే మనం 1 కిలోమీటర్ ముందే చెప్పాను కదా, 1 కిలోమీటర్ అయితే నడాల్సి ఉంటుంది. సీనరీస్ అయితే చాలా చాలా బాగుంటాయి. బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఇక్కడికి మనం రావడానికి అయితే 4 వీలర్లో అయితే మంచిదండి. ఎందుకంటే దారి చెప్పాను మీకు ముందే, దారి అయితే అస్సలు బాగోదు. చాలా గతుకులు అవి ఉంటాయి ఎక్కువ. అలానే షిల్లాంగ్లో అయితే రూట్ అనేది ఇవి అన్నీ కొండ ప్లేస్ కాబట్టి ఒక కొండ మీద నుంచి ఒక కొండ మీదకి ఎలా ఉంటుంది దారి అనేది. ప్లేన్ రోడ్ అనేది తక్కువ ఉంటుంది. దానివల్ల కళ్ళు అవి తిరగటం అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే చాలా ఎక్కువగా ఉంటాయి. అలా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ముందే డాక్టర్ని కలిసి వారి హెల్ప్ తీసుకోండి. అలానే ఒక నిమ్మకాయ కానీ కొంచెం జీలకర్ర లేదు అంటే చూయింగ్ గమ్ కానీ ఇలాంటివన్నీ మీరు బ్యాగ్లో క్యారీ చేయండి. అవి యూస్ చేసినా కొంచెం వరకు అయితే మీకు వామిటింగ్ అనేది రాకుండా ఉండొచ్చు. మేము ఈ ట్రావెల్ చేసేటప్పుడు అయితే మా అమ్మగారికి అయితే చాలా ప్రాబ్లం అయింది. చాలా టైర్డ్ అయిపోయారు. అసలు ఎంజాయ్ చేయలేకపోయారు. తనకైతే కార్ ఎక్కినప్పటి నుంచి మళ్ళీ కార్ దిగే వరకు అంటే ట్రావెల్లో మొత్తం అలా వామిట్ అవుతూనే ఉంది. అస్సలు ఎంజాయ్ చేయలేకపోయారు. చాలా టైర్డ్ అయిపోయారు. అందుకని ఎవరికైనా వామిట్ ప్రాబ్లం ఉంటే ముందే వారు డాక్టర్ని సహాయం తీసుకొని వస్తే చాలా మంచిదండి. ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దాము. మనం దీని రైట్ సైడ్ కిందకి అయితే వెళ్ళాలి. ఇంకొక 2 నిమిషాల్లో మనం ఫాల్స్కి చేరుకుంటామన్నమాట. ఇక్కడైతే వ్యూ పాయింట్ నుంచి మనం చూడొచ్చు వాటర్ ఫాల్స్ ఎలా ఉంది అన్నది. మీకైతే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా బాగుంటుంది. మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇదే వాహరాషి వాటర్ ఫాల్స్ మాట. ఇక్కడ మీకు 2 టైరే కనిపిస్తుంది. 3 టైర్స్ ఉంటాయి. ఇంకొకటి కింద ఉందన్నమాట. ఇప్పుడు మేము అక్కడి నుంచి వ్యూ పాయింట్ నుంచి కిందకి రైట్ సైడ్కి వచ్చేసాము. ఇలా కిందకి వెళ్ళగానే మనమైతే వచ్చేసామన్నమాట దగ్గరికి. ఇక్కడ మనకి ఏంటేంటి చేయొచ్చు అంటే స్విమ్మింగ్ చేయొచ్చు. స్విమ్మింగ్కి మీకు లైఫ్ జాకెట్స్ అనేవి కూడా ఇస్తారు. ఎవరికైతే ఈత అనేది రాదో, స్విమ్మింగ్ చేయడం రాదో అలాంటి వాళ్ళు లైఫ్ జాకెట్స్ యూస్ చేయొచ్చు. చూడండి వాటర్ ఫాల్స్ అన్నది ఎంత బాగుందో. మేము వచ్చే టైంకి అయితే 11:53 అవుతుంది టైము. ఒక్కరు కూడా రాలేదు. మేమే ఫస్ట్ వచ్చాము ఇక్కడికైతే. మాకైతే భయం కూడా వేసింది. ఎందుకు అంటే ఇక్కడికి ఎవరు రారా ఏంటి, మేమే వచ్చామా, వాటర్లో దిగచ్చా దిగకూడదా అన్న భయం వేసింది. అటు సైడ్ చూసుకున్నట్టయితే మీకు బోట్స్ అనేవి కనిపిస్తున్నాయి. బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. స్విమ్ చేయొచ్చు, ఇంకా క్యాంపెయిన్ చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మీరు చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మీరు చూడండి రాగానే కిందనైతే ఇక్కడ సేమ్ వాటర్ ఫాల్స్ పక్కన బీచ్ టైప్ మనకి ఆ లొకేషన్ అయితే ఉంది. ఇక్కడ బీచ్ లాగా అనిపిస్తుంది. ఒక సైడ్ చూస్తే బీచ్ లాగా ఉంది, ఒక సైడ్ అయితే ఫాల్స్ అనేవి. ఎంత బాగుందో కదా ప్లేస్ అయితే. చాలా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తారు మీరైతే. ఇప్పుడైతే మేము ప్రెజెంట్ అయితే చాలా కొంచెం భయం అయితే వేసిందండి. ఎందుకంటే ఎవరూ లేరు. ఇక్కడ చూడండి చేపలు అనేవి ఎలా ఉన్నాయో. చిన్న చేపలు బ్లాక్ కలర్లో. వాటర్ అయితే వర్షం అయితే ఇప్పుడైతే ఇక్కడ సీజన్ వర్షం అండి పడుతుంది. సెప్టెంబర్ వరకు చాలా ఎక్కువ వర్షమే ఉంటుంది ఇక్కడ. వర్షం వల్ల వాటర్ అనేది ఇలా ఉంది. కానీ మామూలుగా అయితే అంటే వర్షం రాని టైంలో కానీ ఇక్కడికి మీరు వస్తే మాత్రం చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది వాటర్ అనేది. అంటే కింద ఉన్న రాళ్ళు కూడా చాలా నీట్గా కనిపిస్తాయి. వాటర్ అంతా గ్రీన్ కలర్లో చాలా బాగుంటుంది కలర్ కూడా చూడటానికి. ఇప్పుడైతే మేము పైకి అంటే ఇది మనం ఫస్ట్ చూసింది ఇది ఫస్ట్ టైర్ కదా, సెకండ్ టైర్కి నేను తీసుకువెళ్తున్నాను. ఇలా మనం మెట్ల గుండా మనం పైకి వెళ్ళాలి.
ఇప్పుడైతే మా అమ్మగారు అయితే రాను అంటున్నారు. అయితే మా చిన్నబ్బాయిని ఇచ్చి కింద కూర్చోబెట్టాము మేము. కింద కూర్చోండి అయితే మేము వెళ్ళి పైకి వెళ్ళి ఒకసారి చూసి వస్తామని చెప్పి వెళ్తున్నాము. పైకి వెళ్ళగానే మీకు సెకండ్ టైర్ అనేది నేను చూపిస్తాను. ఇదంతా ఎలా ఉంది అంటే మాకైతే చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే ఏమైనా యానిమల్స్ అవి వస్తాయేమో అని, లేదు అంటే వాటర్లో ఏమైనా ఉంటాయేమో, ఒకవేళ వాటర్లో దిగితే అన్న భయం అయితే వేసింది. ఎందుకంటే గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎవరూ రాలేదు. పైన ఒక పార్కింగ్ దగ్గర మనకి మనీ అనేది తీసుకుంటారండి లోపలికి రావటానికి, ఇదంతా తిరగటానికి మనిషికి 50 రూపీస్ తీసుకుంటారు. చిన్నపిల్లలకి అయితే 20 రూపీస్ తీసుకుంటారు. అలాగే క్యాంపెయిన్కి అయితే 500 రూపీస్ తీసుకుంటారు. ఈ విషయం అయితే నేను ముందే మీకు చెప్పాను, ఇంకొకసారి చెప్తున్నాను. ఇది నా వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు అయితే వాణి క్రియేటివిటీ. ఇందులో చాలా రకాల వీడియోస్ చేశానండి నేను. ప్లేలిస్ట్లో ఒకసారి మీరు చెక్ చేసినట్టయితే అన్నీ తెలుస్తాయి. స్టాక్ మార్కెట్ గురించి కొన్ని చెప్పాను, అలానే ముగ్గులు, ఇంకా క్రియేటివిటీస్ గురించి, షార్ట్స్, ట్రావెల్ వ్లాగ్స్, ఇంకా సెలబ్రేషన్స్, ఫెస్టివల్ సెలబ్రేషన్స్, వాణి క్రియేటివిటీ వర్క్స్, రంగోలీ, యూజ్ఫుల్ టిప్స్, కార్తీక మాసం 1 to 30 స్టోరీస్, ఇలాంటివన్నీ మా ఛానల్లో ఉన్నాయి, మీరు చెక్ చేయండి. ఇప్పుడైతే మనం సెకండ్ టైర్కి వచ్చేసాము. చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇవన్నీ అటాచ్ అయ్యే ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది ప్లేస్ అన్నది. మా అబ్బాయి అయితే కింద నుంచి తీస్తున్నాడు ఫొటోస్ అన్నవి. వాటర్ చూడండి ఎంత బాగుంది, ఎంత ఫ్రెష్ వాటర్, చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట సెకండ్ టైర్ అన్నది. థర్డ్ టైర్ కూడా ఇలానే ఉంటుంది, కొంచెం పైకి వెళ్ళాలి. ఇక్కడ బ్లూ కలర్లో ఇలా క్లాత్స్ కట్టి ఉన్నాయి కదా, అక్కడ మనం స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి మాట. మీకు మెయిన్ వాష్రూమ్స్ కావాలి అంటే మాత్రం పార్కింగ్ చేసాం కదా, అక్కడే ఉంటుంది. ఇప్పుడైతే మనం థర్డ్ టైర్కి వెళ్దాము రండి. ఒకసారి అంతా మనం చూసేస్తే ఆ తర్వాత ఎక్కడ మనం స్విమ్ చేయొచ్చు అలాంటివన్నీ మనం డిసైడ్ అవ్వడానికి బాగుంటుందన్నమాట. ఇప్పటి వరకు అయితే ఎవరూ రాలేదు. ఇప్పుడైతే 12:15 అవుతుంది, ఇప్పటికీ ఇంకా ఎవరూ రాలేదన్నమాట. థర్డ్ టైర్కి వెళ్ళటానికి అయితే ఇక్కడ మనకి చెక్కతోని నిచ్చెన అనేది చేశారన్నమాట, మెట్లులాగా చేశారు, అది ఎక్కి వెళ్ళాలి. థర్డ్ టైర్లో అయితే అంత వాటర్ అనేది ఫాల్స్ అవ్వట్లేదు, కానీ కిందనైతే వాటర్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. అక్కడ కూడా స్విమ్ చేయడానికి బాగుంటుంది. కాకపోతే ఎవరు గైడ్ అనేవాళ్ళు ఎవరూ లేరండి. కొంచెం ఒక్కలో వస్తే మాత్రం భయంగా ఉంటుంది. చూడండి మెట్లు ఎలా చేశారో కర్రతోని. ఇది ఇప్పుడు ఎక్కి వెళ్తే మనకి థర్డ్ టైర్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడికి రావటానికి అయితే మనం 2 వీలర్లో అయితే వస్తే బాగోదండి, ఎందుకంటే రోడ్స్ అనేవి అంతగా బాగాలేదు. అదే మీరు 4 వీలర్లో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడికి ఖచ్చితంగా అయితే పిక్నిక్ స్పాట్, ఇంకా క్యాంపైన్ చేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది ప్లేస్ అన్నది. ఇక్కడ మీరు వంట చేసుకోవటానికి కూడా బాగుంటుందండి, మీరు స్టవ్ అది తెచ్చుకొని వండుకోవచ్చు. చూడండి థర్డ్ టైర్కి అయితే వచ్చేసాము. థర్డ్ టైర్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ మనకి బీచ్ చూసినట్టు ఉంటుంది, ఒక సైడ్న మధ్యలో అనేది వాటర్ అనేది ఫాల్స్ అవుతుంది. మేము ఫస్ట్ టైర్కి అయితే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. ఎందుకు అంటే ఇప్పటిదాకా ఎవరూ రాలేదు ఇక్కడికి, ఎవరు లేకపోతే కొంచెం భయంగా ఉంటుంది కదా, దానివల్ల. ఇప్పుడు సెకండ్ టైర్కి కిందకి దిగుతున్నమాట. దిగే టైంలో చూసాము, ఇద్దరైతే కనిపించారు వచ్చి. అమ్మయ్య అనుకున్నాం, అయితే వస్తారన్నమాట ఈ ప్లేస్కి అని అనుకున్నాం. ఎందుకంటే హిడెన్ ప్లేస్ అని చెప్పుకోవచ్చండి ఇది, ఎందుకంటే చాలా ఇది లాంగ్ జర్నీ. మేము రావటం అయితే మార్నింగ్ 8:15కి ఇంటి దగ్గర బయలుదేరితే ఇక్కడికి వచ్చేటప్పటికి 11:50 అయింది మాట. అంత టైం పట్టింది మనకి, ఎందుకంటే ట్రావెల్ జర్నీ ఎక్కువ. మీరు ఈ ప్లేస్ చూద్దామనుకుంటే మాత్రం డేలో
1 డే కంప్లీట్గా దీనికే పడుతుందండి, ఎందుకంటే వెళ్ళటానికి రావటానికి. ఇంకా మరి నెక్స్ట్ మీరు ఏ ప్లేస్ చూడటానికి అయితే అవ్వదు. మీరు ఈ ప్లేస్ చూద్దాం అనుకున్నప్పుడు ఈరోజు అదే రోజు మీరు ఇంకే ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దు. ఓకే, ఇప్పుడైతే మేము కిందకు వచ్చేసామండి. ఫస్ట్ టైర్కి వచ్చేసామన్నమాట. అమ్మ అయితే కూర్చున్నారు, ఇంకా అలానే ఉన్నారు. తనకైతే నీరసం తగ్గలేదు. మావులి అయితే ఇక్కడ మా చిన్నబ్బాయి అయితే చేపలు పట్టుకుంటున్నాడు. చూడండి, చేపలు పడుతున్నాడు, బాటిల్లో ట్రై చేస్తున్నాడు. మేము చెప్పాము చేపలు ఇక్కడ పట్టినా మన ఇంటి దగ్గర ఉండవు, చచ్చిపోతాయి, వద్దు పట్టద్దు అని చెప్తే ఆ తర్వాత కొంతసేపు ఆడుకొని ఆపేశాడనమాట. చూడండి వాటర్ అయితే ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. బోటింగ్ చేయడానికి, స్విమ్మింగ్ చేయడానికి అంతా బాగుంటుంది. లోతు అనేది అయితే అంత ఎక్కువగా లేదండి. కాకపోతే భయం అనుకుంటే మాత్రం లైఫ్ జాకెట్స్ తీసుకొని దానికి యూస్ చేసుకోండి. ఇక్కడైతే మేము కొంతమంది రావటం స్టార్ట్ అయ్యారు. ఆ తర్వాత మా పిల్లలు మా వారైతే స్విమ్ చేస్తున్నారు. మా అమ్మగారిని అయితే సెకండ్ టైర్కి నెమ్మదిగా తీసుకొచ్చేసామండి. ఫస్ట్ అంతా అయితే రాలేదు, కొంతసేపు పడుకొని లేచిన తర్వాత సెకండ్ టైర్ వరకు అయితే నడుస్తాను అన్నారు. ఇప్పుడు పైకి తీసుకొచ్చాము. ఇలాగా మేము ఇప్పుడు చేస్తున్నది అయితే స్విమ్ అది చేస్తుంది అయితే సెకండ్ టైర్లో అన్నమాట. ఈ సెకండ్ టైర్లో ఇక్కడ ప్లేస్ అనేది బాగుందని ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ మేము చేస్తున్న ప్లేస్ అయితే కొంచెం లోతుగా ఉంది. స్విమ్ వీళ్ళకి వచ్చు కాబట్టి పర్లేదు. చూడండి ప్లేస్ అంతా చూడండి ఎంత బాగుందో. కొంతమంది చూడండి కనిపిస్తున్నారు, వచ్చారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యారన్నమాట. అంటే ఆఫ్టర్నూన్ తర్వాతే ఈ ప్లేస్కి వస్తారేమో, ఎందుకంటే జర్నీ అనేది చాలా లాంగ్ కాబట్టి ఆఫ్టర్నూన్ టైం అయిపోతుంది. మీరు ఒకవేళ ఎప్పుడైనా రావాలి అనుకుంటే మార్నింగ్ అనేది రావద్దు, ఆఫ్టర్ 11 తర్వాతే మీరు రండి. మేము రిటర్న్ వెళ్ళేటప్పటికైతే ఇంకా ఎక్కువ మంది వచ్చారండి. ఇంకా అప్పుడే వండుకుంటున్నారు, తెచ్చి స్టవ్ అవి అన్నీ తెచ్చి వండుకుంటున్నారు. ఇప్పుడు సెకండ్ టైర్ దగ్గరికి అయితే వీళ్ళు వెళ్తున్నారండి, మా పిల్లలు మా వారు. చూడండి ఎంత బాగుందో వాటర్ అనేది. మార్నింగ్ అయితే మేము వచ్చే టైంలో చాలా ఎక్కువ వర్షం పడింది. దీని మీద వాటర్ మీద కొంచెం డస్ట్ లాగా కనబడుతుంది కదా, ఇదంతా చెట్ల మీద ఉన్న ఆకులు అవే తప్ప ఇంకా పెద్ద డస్ట్ అయితే ఏం లేదు. వాటర్ అయితే చాలా నీట్గా ఉంది. ఈ ప్లేస్ అయితే చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంటుంది. కొంచెం వచ్చే దారే మనకి ఇబ్బందిగా ఉంటుంది, కానీ వచ్చిన తర్వాత అయితే బాగుంటుంది. ఇదైతే అన్ని రోజులు ఓపెన్గానే ఉంటుందండి, మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే. స్విమ్మింగ్ అయితే అయిపోయిందండి. మేము ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదాము అనుకుంటున్నాం. రిటర్న్ వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ స్విమ్ చేసేసి వెళ్ళిపోదామని చెప్పి మా పిల్లలు అయితే చేస్తున్నారు. ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్ అవుతుందని చేశానండి. ఎందుకంటే ఈ ప్లేస్ అన్నది దూరంగా ఉంది, కానీ మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత అంతా బాగుంటుంది. దీని గురించి అయితే ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నారు. ఇక్కడికి మీరు వచ్చే ముందు అయితే మీరు తినటానికి కానీ తాగటానికి ఇలాంటివన్నీ ముందుగానే తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ లేవు మాట అలాంటివన్నీ. అలానే రెస్టారెంట్స్ కూడా చాలా దూరంలో ఉన్నాయి, దగ్గరలో లేవు. ఒక 2 కిలోమీటర్స్ వరకు దగ్గరలో ఏవీ లేవు. ఒకవేళ ఉన్నా కూడా చిన్న చిన్న షాప్స్ తప్ప మనకి ఫుడ్ అలాంటివి అయితే ఇక్కడ లేవు మాట. అయితే ఈ వీడియో అందరికీ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే మరి తప్పకుండా ఒక లైక్ చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా మీరు చూడగలుగుతారు. అలానే ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా కామెంట్స్ ఉంటే మీరు అడిగినట్టయితే నేను దానికి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.